చికెన్ ఫ్రై తయారు చేసుకోవటానికి ముందుగా దగ్గరలో ఉన్న చికెన్ షాప్‌కి వెళ్ళి, బాగా ఆరోగ్యంగా, ఆనందంగా ఉన్న కోడిని సెలెక్ట్ చేసుకొని, దాన్ని శుభ్రంగా చంపి, దాని తోలు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇంటికి తెచ్చుకోండి. షాపు వాడు కడిగాడు కదా అని కక్కుర్తి పడకుండా, ఇంటి దగ్గర శుభ్రంగా ఒక జాలి ఉన్న గిన్నెలో వేసుకొని నీట్‌గా కడుక్కోండి. శుభ్రంగా కడిగిన చికెన్‌ని ఒక గిన్నెలో వేసుకొని, ఈ వీడియోలో చూపించిన విధంగా పసుపు, ఉప్పు, కారం, పక్కనే షాపులో డబ్బులిచ్చి తెచ్చుకున్న ధనియాల పొడి, అదే షాపులో డబ్బులిచ్చి తెచ్చుకున్న గరం మసాలా పొడి, అదే షాపులో డబ్బులిచ్చి తెచ్చుకున్న చికెన్ మసాలా పొడి, ఇంట్లో నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు దగ్గర పెట్టుకోండి. ఈ వీడియోలో చూపించినట్టు ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క కప్పులో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. తర్వాత కడుక్కోవడానికి ఇబ్బంది అనే విషయం గుర్తించగలరు. దీన్ని శుభ్రంగా కలపడానికి తగినంత నూనె వేసుకుని చేత్తో కానీ విస్కరతో కానీ శుభ్రంగా కలపండి. చేత్తో కలిపితే చాలా బాగుంటుంది. చేత్తోనే కలపండి. దీనిలోనే కొంచెం నిమ్మరసం వేసి మళ్ళీ ఒక్కసారి దాన్ని కదిపి చీమలు, దోమలు, ఎలుకలు, బొద్దింకలు వాలకుండా దాన్ని జాగ్రత్తగా ఒక మూత పెట్టి పక్కనుంచండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి శుభ్రంగా కడిగిన ఒక పాన్ని పెట్టి దానిలో మీ చికెన్కి సరిపడా ఆయిల్ వేసి కొంచెం వేడి చేయండి. ఆయిల్ వేడైందో లేదో తెలుసుకోవడానికి వీడియోలో చూపించిన విధంగా ఒక చిన్న ఉల్లిపాయను వేసి టెస్ట్ చేయండి. చేయి పెట్టి టెస్ట్ చేయకండి, కాలుతుంది. ఆ తరువాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని దానిలో వేసి చక్కగా మగ్గనివ్వండి. ఇప్పుడు అన్ని మసాలాలో పట్టించిన చికెన్ని కూడా కొంచెం కొంచెంగా దానిలో వేసి ఒకసారి గరిటెతో అలా అలా కదపండి. దీనిలో వాటర్ వేసారంటే కర్రీ అవుతుంది, వాటర్ వేయకుండా మగ్గించారంటే ఫ్రై అవుతుంది. సో మీకు ఏది కావాలంటే అది చేసుకోండి. మధ్య మధ్యలో చికెన్ ఉడుకుతుంది లేదో అని టెస్ట్ చేస్తూ ఉండండి. చికెన్ ఉడికిందని కన్ఫర్మ్ అయిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసి మరొకసారి తిప్పి కొంచెం సేపు ఉంచి కొంచెం తీసుకొని టేస్ట్ చేసి ఒక 10 నిమిషాలు మీ బాడీలో ఎటువంటి రియాక్షన్స్ రావట్లేదని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత తినండి. ఒకవేళ ఏమాత్రం రియాక్షన్ వచ్చిందని అనిపించినా దాన్ని పెద్దల సమక్షంలో జాగ్రత్తగా డిస్పోజ్ చేసి మీ దగ్గరలో ఉన్న హోటల్ నుంచి తెచ్చుకొని తినండి.